ఇక మన ప్రధాన వార్త చూద్దాం. మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఈ వార్త చూసే ముందు మనం ఒకసారి ఒక 2 పేపర్లు కంపేర్ చేద్దామండి ఇవాళ. రైట్. సో నమస్తే తెలంగాణ V6 వెలుగును ఒక్కసారి మనం చూద్దాం. వీళ్ళు ఏం రాశారంటే తెలంగాణ హౌస్ అరెస్ట్ అని రాశారు. వీళ్ళేం రాశారు, మళ్ళా సెంటిమెంట్ రాజకీయం రాశారు. మొదటిసారిగా ఒక పర్ఫెక్ట్ పదం వీళ్ళు వాడారు, మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర అని వీళ్ళు రాశారు. సరే, ఇది పక్కన పెడితే వీళ్ళు ఏమంటారు, తెలంగాణ హౌస్ అరెస్ట్, సర్కార్ అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతలు నిర్బంధం. ఏమయ్యా, ఈ నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరో కానీ దయచేసి ఒక్కసారి హరీష్ రావుని అరెస్ట్ చేస్తేనో, శంభూపూర్ రాజుని అరెస్ట్ చేస్తేనో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తేనో తెలంగాణ అరెస్ట్ ఎట్లా అవుతుంది? అది మొన్న కూడా కవితను అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణపై కుట్ర అని రాశారు. అంటే తెలంగాణ అనే వర్డ్ ఎందుకు అంటే తెలంగాణ బీఆర్ఎస్ సొంతమా? తెలంగాణ అనేది బీఆర్ఎస్ సొంతమా? నిన్న హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు తరలి రాలేదండి. ఒక్క హైదరాబాద్ కూడా తరలి రాలా. హైదరాబాద్ అప్పుడు ఎవరైతే అరకిపూడి గాంధీయో, లేకపోతే మన శంభుపూర్ రాజో, లేకపోతే హరీష్ రావో, వీళ్ళ వర్గీయులు వచ్చారు. ఇంకా ఏ నియోజకవర్గం నుంచి గట్టిగా 10 మంది కూడా రాలేదు, బయటికే రాలేదు. దట్టు శంభూపూర్ రాజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, అరకిపూడి గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పాడు కాబట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అంతే. సిద్దిపేట ఎమ్మెల్యే ఆయన హరీష్ రావు ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు కాబట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైతే కొంతమంది మహిళలు చీరలు గాజులు తీసుకుని అరకిపూడి గాంధీ ఇంటికి వెళ్తా అంటున్నారు, వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వీళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే తెలంగాణ హౌస్ అరెస్ట్ ఎట్లా అవుతుంది? కవితను ఏదో కేసు మీద అరెస్ట్ చేస్తే తెలంగాణకు సంఖ్యలని రాస్తారు మీరు. ఇదిగో ఇక్కడ చూడండి, ఏకంగా సంఖ్యలు వేశారు వీళ్ళు. ఎవరినో అంటే మీ నిజంగా అఫీషియల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఇద్దరు మీ పార్టీ ఎమ్మెల్యేలే. అరకిపూడి గాంధీ మీ పార్టీ ఎమ్మెల్యేనే, కౌశిక్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యేనే, మిగతా వాళ్ళందరూ మీ పార్టీ ఎమ్మెల్యేలే. మీరు కొట్టుకున్న దానికి తెలంగాణ పైన ఎందుకంటే రుద్దుతారు? నిజంగా ఈ దీని గురించి V6లో వాళ్ళు రాసింది చూడండి. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను, అరకిపూడి గాంధీ లెక్క కృష్ణా జిల్లాలో పుట్టి హైదరాబాద్ బతకడానికి రాలేదు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన అరకిపూడి గాంధీ ఆంధ్రాలో పుట్టి మా దగ్గరికి బతకడానికి వచ్చిండు. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉంటుందో చూపిస్తా. చర్యకు ప్రచర్య తప్పకుండా ఉంటుంది. హైదరాబాద్లో గాంధీని ఉరికిస్తా అంట. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇక ఏనేమంటారు విజయభాస్కర్, రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పాలకుల తొత్తులు ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా కేడర్ సహనం కోల్పోతే మా చేతుల్లో ఏమీ ఉండదు. ఏపీ సీఎంగా చంద్రబాబు గెలిచినాక బీఆర్ఎస్ వాళ్ళను తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్నారు అని వినయ్ భాస్కర్ అంటాడు. ఏమయ్యా వినయ్ భాస్కర్, నిజంగా నువ్వు మాట్లాడిన దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు కొంచెమైనా అర్థం ఉందా? ఇప్పుడు మరి తెలంగాణ వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా, ఈ కౌశిక్ రెడ్డి, ఈ అరకిపూడి గాంధీ, మన మాగంటి గోపీనాథ్, వీళ్ళందరూ యాడ్ నుంచి వచ్చారు మీ పార్టీకి? టీడీపీ నుంచే వచ్చింది. అంతెందుకు మీరు మంత్రులు ఇచ్చుకున్న తుమ్మల కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన ఎర్రవెల్లి, తలసాని శ్రీనివాస్, కడియం శ్రీహరి, వీళ్ళంతా యాడ్ నుంచి వచ్చారు. మీరు ఓడిపోగానే మిమ్మల్ని ఒక తండ్రిని వెళ్ళిపోయారు కదా, వీళ్ళంతా యాడ్ నుంచి వచ్చారు. అప్పుడు గుర్తురాలేదు, అర్రే వీళ్ళు చంద్రబాబు తొత్తులు, వీళ్ళు ఆంధ్రోళన అని గుర్తురాలే. మళ్ళీ మొన్న కూడా టికెట్ ఇచ్చారుగా ఆయనకి, అరకిపూడి గాంధీకి మీరు టికెట్ ఇచ్చారు, మీ పార్టీ నుంచే గెలిచాడు ఆయన. మరి అప్పుడు గుర్తురాని వాళ్ళు ఇప్పుడు ఆంధ్రోళన గుర్తొచ్చారు వీళ్ళు. నిజంగా అసలు ఏ సంబంధం లేకుండా ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న దాన్ని తెలంగాణ ఆంధ్ర రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారు? మనం ఈ జెర్సీ సినిమా ఉంటుంది చూసారు, నానిది ఉంటుంది, దాంట్లో హీరోయిన్ డైలాగ్ ఉంటుంది, నువ్వు ఇంతకు మించి దిగజారుకున్న అనుకున్న ప్రతిసారి ప్రూవ్ నువ్వు రాగని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా ఇంతకు మించి బీఆర్ఎస్ దిగజారదు అనుకున్న ప్రతిసారి వాళ్ళు దిగజారుతానే ఉన్నారు. ఏదో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవని 2 రాష్ట్రాల గొడవలాగా, 2 ప్రాంతాల మధ్య గొడవగా సృష్టించి మీరు ఏం బెనిఫిట్ పొందుదాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు,
పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది మీకు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. జిహెచ్ఎంసీ సంగతి తర్వాత చూద్దాం. ఈ పరిస్థితుల్లో మీరు రుణమాఫీ గురించి ధర్నాలు చేయండి. ఇప్పుడు నిన్న చూడండి, వీళ్ళందరూ బయటకు వచ్చి ధర్నాలు చేయబోయారు. ఓకే, ఇదేదో ధర్నా రుణమాఫీ చేయలేదేందని అసెంబ్లీ ముట్టడించండి, రైతు బంధు రాలేదని రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించండి, లేకపోతే మన వరద నష్టం జరిగిందని చెప్పి సెక్రటరీ ముట్టడించండి. మేము సపోర్ట్ చేస్తాం, తెలంగాణ మొత్తం మీ వెంట ఉంటుంది. అవి చేయలే మీరు. రైతు భరోసా ఎందుకు అవి చేయలే మీరు. రైతు భరోసా గురించి మీరు అడగల, రుణమాఫీ గురించి మీరు అడగల, రేషన్ కార్డు గురించి మీరు అడగల, వరద బాధిత సహాయం గురించి మీరు అడగరు. ఈ అన్ని అప్పుడు మీరు ఇంట్లో ఉంటారు. ఎప్పుడైతే ఈ దానికి మాత్రం మీరు బయటకు వచ్చేస్తారు, మళ్ళీ మీరేం రాసుకుంటారు, తెలంగాణ హౌస్ అరెస్ట్ అని రాసుకుంటారు. మీరు నిజంగా బస్సులు తక్కువ ఉన్నాయి, మహిళలు ఇబ్బంది పడుతున్నారనో, లేకపోతే హాస్పిటల్తో ఫెసిలిటీస్ లేవనో, రైతు బంధు రావట్లేదనో, రుణమాఫీ రావట్లేదనో, ఇలాంటి వాటిపైన మీరు ధర్నాలో లేకపోతే రాస్తారోకోలు చేస్తుంటే మిమ్మల్ని నిర్బంధిస్తే అప్పుడు తెలంగాణ అరెస్ట్ అనండి, మేము చప్పట్లు కొడతాం. మరి నిజంగా బాగా చెప్పారా, వీళ్ళు తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ రక్తాలు చిందిస్తున్నారు రవై అని చెప్పి మనం కూడా మాట్లాడుకుంటాం. వాళ్ళ వెనకాల హైదరాబాద్ వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళ వెనకాల వస్తారు. అట్టగాకుండా మీరు కొట్టుకొని ఇది మొత్తం తెలంగాణ నలిచే కుట్రా అని రాయటం మాత్రం నిజంగా సిగ్గుమాలి చర్య చెప్పచ్చు. పేరు ఇది ఓన్లీ కల్వకుంట్లకు చెందినది కాదు, అది బీఆర్ఎస్ పార్టీది కాదు, అది పార్టీది కాదు కదా. మీ పత్రిక పేరు నమస్తే తెలంగాణ అంత మాత్రాన అది మీది కాదు అది. అవును, ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి, కాంగ్రెస్ దాంట్లోంచి బయటకు వస్తున్నట్టు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదేంటిది, 2 ఏళ్ళు ఎవరిది ఇది, చంద్రబాబు నాయుడు సింబల్. చంద్రబాబు నాయుడు సింబల్ ఇది అందరికి తెలిసిన విషయమే. సో కాంగ్రెస్ పార్టీలోంచి చంద్రబాబు నాయుడు ఆజ్ఞలతో పోలీసులు ఇప్పుడు వీళ్ళని హౌస్ అరెస్ట్ చేశారని వీళ్ళ క్రియేటివిటీ. సూపర్, వీళ్ళ క్రియేటివిటీ అది. చూస్తే ఇంత క్రియేటివిటీ ఏదో రుణమాఫీ గురించో రైతు సమస్యల గురించో ఆలోచించండి, వాటి గురించి మాట్లాడండి. రుణమాఫీ జరగలేదు, మీరే చెప్పారు కదా, మీ హరీష్ రావు రిజైన్ చేస్తా అన్నాడు కదా, రిజైన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ధర్నా చౌక్ లో హరీష్ రావు కూర్చొని ధర్నా చేయమనండి, ధర్నాకు కూర్చోండి. అన్ని మండలాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని రుణమాఫీ జరగకపోతే మేము ఊరుకోమని చెప్పి ధర్నా చేయండి. 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఒకరోజు బంధుకు పిలిపివ్వండి రుణమాఫీ గురించి. మొన్న ఒక రైతు రుణమాఫీ కావాలని ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు మనం ఈ మధ్య కాలంలో దాదాపు చాలా మంది 10,000 సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఒకరోజు బంధుకు పిలిపివ్వండి, ఒకరోజు ధర్నా చేయండి. అప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే అరే తెలంగాణని తొక్కేస్తున్నారు రా భయ్ అని చెప్పి మేము మాట్లాడతాం. మీరు ఎమ్మెల్యేలు నిజంగా పని లేక మీరు కొట్టుకున్న దానికి, మీకేం తోచక మీరు కొట్టుకున్న దానికి తెలంగాణ మొత్తానికి దీన్ని ఎలా ఆపాదిస్తారండి మీరు? వీళ్ళు తెలంగాణ అనే టైటిల్ ని వాడడానికి వీళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే అసలు తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్ర సమితి అనే పేరును తెలంగాణ అనే దాన్ని తొలగించిన మీరు ఈ రోజు తెలంగాణని పెట్టుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా? అసలు 10 ఏళ్ళు తెలంగాణని దోచుకుతున్నారు. అవును, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులు కుప్పగా చేశారు. మీ కుటుంబం మొత్తం బాగుపడింది. అందరూ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఎంపీ సంతోష్ కావచ్చు, మీరందరూ బాగుపడ్డారు. మీ కుటుంబం మాత్రం బాగుపడింది. ఇప్పుడు మీరు అధికారం పోయేసరికి ఇప్పుడు మీకు తెలంగాణ గుర్తొచ్చింది. ప్రతి చోట తెలంగాణ పేరు వాడుకుంటూ వెళ్తున్నారు మీరు. మీ కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణపై అన్యాయం అంటారు, ఇప్పుడు ఇది జరిగితే తెలంగాణ హౌస్ అరెస్ట్ అంటారు. అసలు ఏంటండి తెలంగాణపై మీకున్న రైట్స్? మీ పార్టీ పేరే మీరు మార్చుకున్నారు కదా, మాత్రం తెలంగాణ నచ్చదు. మీ పార్టీ పేరే మీరు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పోయి మీది బీఆర్ఎస్ అయింది, భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మీ పార్టీ పేరులో మీకు తెలంగాణ ఉండటం ఇష్టం ఉండదు. ఇక్కడ మాత్రం తెలంగాణ పార్టీ జెండా పైన మీకు తెలంగాణ ఉండటం ఇష్టం ఉండదు. పార్టీ జెండాలో కూడా వీళ్ళు తెలంగాణ మ్యాప్ తీసేశారు. తెలంగాణ తీసేసి వీళ్ళు ఇండియా మ్యాప్ పెట్టుకున్నారు. మీ పార్టీ పేరులో ఉండదు, మీ పార్టీ జెండాలో ఉండదు. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం, మీకు పోయినప్పుడు మాత్రం తెలంగాణ గుర్తొస్తుంది మీకు. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకు మించి ఎంతగానో దిగజారేమో మరి.